నుంచి వస్తున్న ముగ్గురు బ్యూటిఫుల్ అమ్మాయిలు స్టాండ్ అప్. హీరోస్ రండ్రా 1 2 3. కట్టెలు తెచ్చుకోండి. ఉంది ఆవేశం ఉంది. అదే ఆవేశం, అదే మన టాపిక్. వెళ్ళు. టాపిక్ ఆవేశం కాబట్టి మా అబ్బాయిలకి ఆవేశం ఎక్కువ ఉంటది కాబట్టి చూడు పాప, నేను కంట్రోల్ తప్పి కొడితే కంట్రోల్ రూమ్ వరకు వెళ్ళి పడతావు. అదే నేను కాన్ఫిడెంట్ గా కొడితే ఐసీయూకి వెళ్ళి పడతావు. కానీ నేను ఆవేశంతో కొడితే కాటెక్కెళ్ళి పడతావు. చల్. నువ్వు కొడితే కొట్టించుకోవడానికి తూతుంబర్ గారిని అనుకున్నావు బే. తుతుంబర్ దానివి. పటాస్ లో అన్నిసార్లు అబ్బాయి అబ్బాయి అన్న తర్వాత నేను అమ్మాయి అన్న విషయం నేను మర్చిపోయాను. మళ్ళీ చెప్తున్నాను, నువ్వు కొడితే కొట్టించుకోవడానికి తూతుంబర్ గారిని అనుకున్నావు బే. కరెంట్ ని ఆంపియర్స్ లో కోలుస్తారు, వోల్టేజ్ ని వోల్ట్స్ లో కోలుస్తారు, వెయిట్ ని కిలోస్ లో కోలుస్తారు, డిస్టెన్స్ ని మీటర్స్ లో కోలుస్తారు అని మా బడి పంతులు చెప్పేవాడు. కానీ నాలో ఉన్న ఆవేశాన్ని కోల్చావనుకో జంక్షన్లు జామ్ అయిపోతాయి. లవ్రా బిడ్డ. ఇక్కడ ప్రతి ఒక్కరు చెప్తారు డబ్బు శాశ్వతం కానీ మనుషులు శాశ్వతం కాదు అని. కానీ ఇక్కడ మనుషులే చనిపోతున్నారు, డబ్బు చావట్లేదు. మనుషులు ఉన్నా లేకపోయినా వాళ్ళ అవయాలు పోతున్నాయి తప్ప ఆవేశం పోవట్లేదు. ఒక్కసారి మా అబ్బాయి ఆవేశం మీరు బలి అయితే బ్లడ్ బాటిల్స్ లో కాదు ట్యాంకర్స్ లో ఎక్కించుకోవాలి. ఇప్పుడు నా రాములమ్మ చెప్తుంది. కమాన్ రాములమ్మ. రేయ్ కత్తులు తిప్పడం నీకు ఆవేశంతో ఎలా చెప్పకూడదు అనేది చూపించింది. ఇప్పుడు ఎలా చెప్పాలో చెప్తుంది. కమాన్ రాములమ్మ. రేయ్ కత్తి తిప్పడం యూట్యూబ్ వీడియోస్ లో హాలీవుడ్ మూవీస్ లో నేర్చుకుంటారా, కానీ కత్తి తిప్పడం ఎలాగో బై బర్త్ బ్లడ్ లో ఉంది. ఒక్కడు గుర్తుపెట్టుకో, ఇల్లు కట్టిన తర్వాత బాత్రూమ్ కడతారు, బాత్రూమ్ కట్టిన తర్వాత ఇల్లు కడతారు. అమ్మో ఆవేశాలు అక్క ఏమో చెప్పింది. రెండో బిడ్డ లౌరా. వస్తాయి ఆవేశానికి ఆవేశం అంటే ఇది అని చెప్పిన ఆవేశం గల వంశమే మాది. ఆవేశం ఆవేశం అని ఎగిరిపోకు, ఆవేశంతో చచ్చిపోతావు. ఆవేశాన్ని ఎదురుగా వస్తే ఎలా ఉంటుందో తెలుసా, నాలా ఉంటది. ఓకే నాన్న ఇప్పుడు నువ్వులే. కమాన్ స్టాండ్ అప్. రే మీలాంటి వాళ్ళతో మాట్లాడాలంటే For the first time, I am loving your girls, yeah. నానా ఇక్కడ డైలాగ్ చెప్పడం ఇంపార్టెంటే కన్నా, కానీ భయంతో చెప్పొద్దు నానా, కాన్ఫిడెంట్ గా చెప్పాలి. మా అబ్బాయిని చూసి నేర్చుకో. నిల్చో ఇప్పుడు, కాన్ఫిడెంట్ గా చెప్పు. మీలాంటి వాళ్ళని కొట్టి మాత్రం నాకు అలవాటు, కానీ మీరు అబ్బాయిలు కాదు, అందుకే మిమ్మల్ని కొట్టట్లేదు. అదే ఒకసారి వచ్చి మీరు నన్ను అడిగారు అనుకో, ఏంటి నీ డ్రెస్ ఇలా ఉంది ఉన్నాయా. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఉన్నదనుకో, ఎన్ని టాబ్లెట్లు ఇచ్చినా ఎవరు చక్కగాలేడు. సక్కని తల్లి రావులమ్మో రావులమ్మ, రాయోలే కూసున్నావెందుకమ్మో ఎందుకమ్మా. రావా సక్కని తల్లి రావులమ్మో రావులమ్మ, రాయోలే కూసున్నావెందుకమ్మో ఎందుకమ్మా. ఫస్ట్ టైం 100 ఏనుగుల బలం వచ్చినట్టుంది నాకైతే ఇవాళ. శ్రీముఖి గారు ఏమైంది, సౌండ్ లేకుండా పోయింది? అబ్బాయిలు ఇప్పుడు నెక్స్ట్ దొబ్బుతుంది కదా అని వెయిట్ చేస్తున్నా. దేవుడు రే అంత సింహం తలంచుకొని నీళ్ళు తాగుతుంది కదా అని చెప్పి నీ తల రే నువ్వు రే అని బయలుదేరినప్పుడే అనుకున్నా ఏదో అయిందని. మళ్ళీ ఓ పెద్ద దేవుళ్ళ ఇట్ట. రవి గారు ఏమైందండి? 100 ఏనుగుల నుంచి ఒక్క ఏనుగు పోయింది, 99. ఒరేయ్ నా ఇజ్జత్ పోతుందిరా, చక్కగా చెప్పరా. తల వంచుకొని సింహం నీళ్ళు తాగుతుంది కదా అని చెప్పి తొడగొట్టావనుకో, అది తల లేపి చూస్తే
వస్తావో ఎందుకు చేయొదిలేస్తావో స్నేహమా క్లియర్ గా తప్పింది. ఇప్పుడు నా లాస్ట్ రామ్లమ్మ స్టాండప్. ఎక్కడో ఉంటది ఇక్కడికి రాదనుకున్నారా? నేను నాది తెలుగు భాష లెక్క. ఎంత సమ్మగా ఉందో. ఇంకొక ఛాన్స్ నాన్న, కమాన్. రేయ్ నేను విలువైనది బ్రతుకు కన్నీటి తారలలోనే బలి చేయకు. నేనున్నానమ్మా మీ వెంట. ఇంకోసారి ధైర్యంగా చెప్పు డైలాగ్. రేయ్ నేను ఏడో ఉంటా అని ఇక్కడికి రాదనుకున్నారా? నాది తెలుగు భాష లెక్క. నేను ఆడా ఉంటా ఈడా ఉంటా. నేను పొద్దున ఇడ్లీ తింటా. నేను ఆడా తింటా ఈడా తింటా. గాలి వీచి పువ్వుల తీగ నేలవాలి పోగా, గాలి వీచి పువ్వుల తీగ నేలవాలి పోగా. ఇప్పుడు మా వాళ్ళు వేస్తున్నాడు బిడ్డ, లవ్వు బిడ్డ. సీమలో మొదట కత్తి పట్టింది మా తాత, బాంబు చుట్టింది మా తాత. అలాంటి నువ్వేంటి పీకేది? ఇదిగో చూడు, నీ దగ్గర ఉన్న ఆయుధం కన్నా నా దగ్గర ఉన్న ఆవేశమే బలమైంది. చావంటే నాకు భయం లేదు, ఆ చావైన ఆవేశం చూసి భయపడుతుంది. నాన్న చెప్తావా? కమాన్, నువ్వు చెప్తావు, నాకు నమ్మకం ఉంది. స్టాండప్. మగాడన్నాక తెగింపు ఎక్కువ ఉండాలి, కానీ మంది నేసుకుని దున్నపోతుల్లాగా తిరగడం కాదు మగతనం అంటే. ఆవేశంలో ఉన్న అమ్మాయి దగ్గరికి వెళ్ళి నవ్వుతూ తిరిగి రావడం అంటే మగతనం. అంతేగాని అందమైన అమ్మాయికి పడేసి డబ్బు పోద్ది, కానీ ఊరుకో హృదయమా పెనైరాకుమా ఆట మన్నించుమా పంట పడిపోకుమా చెయ్యెత్తి దీవించే వేళ నీ కళ్ళలో జలపాతాల నీ పేరు నిట్టూర్పుల జ్వాల ప్రళయమా. ఎప్పుడు పిచ్చుకుక్క గరిచిందలాగా ఉండే శ్రీముఖి ఇవాళ పిచ్చుకుక్క అయిపోయింది. శూన్యమే పెంచుతూ నా పొలంలో మొలకలు వస్తున్నా వరకు చేనుకు మాత్రం తెలిసింది. నాన్న చెప్పగలుగుతావా వన్ లాస్ట్ ఛాన్స్ లో? మగాడన్నాక తెగింపు ఉండాలి, మంది నేసుకొని దున్నపోతు లెక్క తిరగడం మగతనం కాదు. ఆవేశంలో ఉన్న అమ్మాయి దగ్గరికి వెళ్ళి నవ్వుతూ తిరిగి రావడం మగతనం అంటే. అందమైన అమ్మాయిని పడే డబ్బు పోద్ది, కానీ ఆవేశంలో ఉన్న అమ్మాయిని పడేకు. రేయ్ నీ జీవితం సంక నాకిపోద్ది. ఒసేయ్ ఆవేశం అని విర్రవీగుతున్నావా? డైలాగ్ చెప్పనీకి చచ్చిపోతున్నావా? గుండెపల్లి గుండల్లా మారారా, రొమ్ముపల్లి రౌడీల్లా మారారా? ఆవేశం ఉన్న అబ్బాయిల ముందు మీరు పొగరు ఉన్న అమ్మాయిలు ఎంతే, మా కాలి గోటంతా. పగ తీర్చుకోనికి కత్తులు తెల్లవారు రౌడీ అవుతే, కళ్యాణ మండపం గన్ పెట్టుకునేవాడు పోలీస్ అవుతే, ఆధార్ కార్డు ఆవేశంకి ముందు పేరు ఉంది మా అమ్మాయిలదే. మా అమ్మాయిలకి వచ్చి హలో తల్లి కూతుర్లు అక్క చెల్లెలు ఎవరైతే నీకేంటి? ఇప్పుడు సెకండ్ ఛాన్స్ లో చెప్తా చూడు, కమాన్. పగ తీర్చుకోనికి కత్తులు తెల్ల మాకు ఈరోజు మూడ్ లేదు, మేము చెప్పం. చెప్పు నాన్న. ఈ ప్రపంచం ఎంత ఉంటది, అందులో మన భారతదేశం ఎంత, అందులో మన రాష్ట్రం ఎంత, మన జిల్లా ఎంత ఉంటది, అందులో మన అన్నపూర్ణ స్టూడియో ఎంత ఉంటది. అన్నపూర్ణ స్టూడియో నువ్వెంత, నీ ఆవేశం అంత పోవే. ఓకే, ఇప్పుడు నా లాస్ట్ రాములమ్మ. బంగారం ఆయన కూడా ఆడ పిలుచుకో. మంచి గ్రూప్ ఫ్యామిలీ పిక్చర్. రేయ్ ఆడదంటే ఆడదనుకుంటున్నారా? శ్రీముఖి వాళ్ళిద్దరు ఆమె అడిగింది
అరే ఏం తిన్నావు మధ్యాహ్నం? నువ్వు తిన్నదే తిన్నారే. లాస్ట్ ఛాన్స్ రెడీ. కొంచెం మెల్లగా చెప్తా. మెల్లగా కాదు, రాత్రంతా కూర్చున్నావు. రేయ్ ఆడదంటే ఆడదనుకుంటున్నారా? స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం. అయ్యయ్యో చెప్తాది. రేయ్ ఆడదంటే ఆడదనుకుంటున్నారా? స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం. దేవాలయాల్లో, స్టేజుల్లో, 6,85,000 ఆర్టీసీ బస్సుల్లో బొత్తుకుంటున్నారు. కానీ మీరు మారరా? అమ్మాయిలు ఆవేశంలో తప్పుగా మాట్లాడతారు, కానీ వాళ్ళు ఏం మాట్లాడినా నిజంగానే మాట్లాడతారు. ఇంకా ఎవడైనా అబ్బాయి అడ్డొస్తే అడ్డంగా నరికేస్తా. చిలక పచ్చ తోటలో చిలిపి కోయిలా తెలుగు పాట పాడవే తీయగా హాయిగా.